హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో, అప్డేట్ ఏంటి అనే విషయానికి గనక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై అయితే నిన్న జరిగిన ఒక సమావేశంలో అచ్చెన్నాయుడు గారైతే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి. వచ్చిన సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. అదేవిధంగా పీఎం కిసాన్ 22వ విడత నిధులకు సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఆ సమాచారాన్ని కూడా వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీ బ్యాంక్ ఖాతాల్లోకి పీఎం కిసాన్ 22వ విడత నిధులు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు జమ అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఇప్పటి వరకు 2 విడతల్లో 10,000 రూపాయలు పెట్టుబడి సాయం అయితే అందించడం జరిగిందండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక ఏడాదికి రైతులకు 14,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామనేది తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే 2 విడతల్లో ఒక్కో విడతలో 5,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందండి. ఇప్పుడు మూడో విడత నిధులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. మూడో విడత 4,000 రూపాయలు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై అయితే అచ్చెన్నాయుడు గారు అయితే ఒక సమాచారాన్ని తెలియజేయడం జరిగిందండి. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చండి. మూడో విడత కింద 4,000 రూపాయలు మాత్రమే ఎందుకు విడుదల చేస్తున్నారు అని అయితే. సో దానికి సంబంధించి కూడా కొంత సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద 3 విడతల్లో 14,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామనేది తెలియజేయడం జరిగిందండి. కాబట్టి ఇప్పటి వరకు 2 విడతల్లో 10,000 రూపాయలు విడుదల చేస్తున్నారు కాబట్టి మిగతా 4,000 రూపాయలు ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవి విడుదల చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, ఈ విధంగా 4,000 రూపాయలు అన్నదాత సుఖీభవ మూడో విడత నిధుల కింద విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనే విషయానికి గనక వచ్చినట్లయితే ఫిబ్రవరి మొదటి వారంలో లేదా చివరి వారంలో అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు 4,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. నిన్న జరిగిన సమావేశంలో అచ్చెన్నాయుడు గారు అయితే ఈ అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులకు సంబంధించి ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఫిబ్రవరి నెలలో అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు 4,000 రూపాయలు రైతుల ఖాతాలో డైరెక్ట్‌గా డీబీటీ రూపంలో జమ చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ 22వ విడత నిధులు కూడా అదే రోజున విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఇప్పటి వరకు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నరేంద్ర మోడీ గారైతే పీఎం కిసాన్ పథకం ద్వారా 21 విడతలో ఆర్థిక సాయం అందించడం జరిగిందండి. ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పున ఒక ఏడాదికి 3 విడతల్లో 6,000 రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం అయితే అందించడం జరుగుతుంది. సో ఓకేనా, ఇప్పటి వరకు 21 విడతల్లో భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క పీఎం కిసాన్ నిధులని విడుదల చేయడం జరిగింది. పీఎం కిసాన్ 6,000 రూపాయలు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ 14,000 రూపాయలు రెండూ కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఒక ఏడాదికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అయితే జమ కావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు ఫిబ్రవరి నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. పీఎం కిసాన్ 22వ విడత నిధులు కూడా ఆ రోజే విడుదల చేసే అవకాశం కూడా ఉన్నట్లయితే సమాచారం. మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తారో ఆ నిధులతో పాటే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. కాబట్టి మనకి ఒక 90% అన్నదాత సుఖీభవ నిధులు, అదేవిధంగా పీఎం కిసాన్ నిధులు ఒకే రోజు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఒకవేళ కనుక ఒకేసారి కనుక ఈ నిధులు విడుదల అయినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ 2,000 రూపాయలు 22వ విడత కింద, అదేవిధంగా అన్నదాత సుఖీభవ మూడో విడత కింద 4,000 రూపాయలు రెండూ కలిపి 6,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ కావడం జరుగుతుందండి. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే. సో ఓకేనా, అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన సమాచారం అండి. ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేయించుకొని ఉండాలంటే సమాచారం అండి. మీరు ఈకేవైసీ చేయించుకుంటేనే మీకు అన్నదాత సుఖీభవ నిధులు అయ్యుండొచ్చు, లేదా పీఎం కిసాన్ నిధులు అయ్యుండొచ్చు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయంటే సమాచారం. సో కాబట్టి మీరు ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ కనుక పూర్తి చేసుకోకుండా కనుక ఉన్నట్లయితే మీ సేవా కేంద్రాలు లేదా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్‌ని గనుక కలిసినట్లయితే మీకు ఈకేవైసీని పూర్తి చేయడం జరుగుతుందండి. సో వెంటనే మీరు వెళ్లి ఈకేవైసీని పూర్తి చేసుకోండి. ఈకేవైసీ పూర్తి చేసుకున్న తర్వాతే మీకు ఈ యొక్క నిధులనేవి బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా
ఇంకొక సమాచారం అండి. చాలామంది అన్నదాత సుఖీభవ పథకంలో, అదేవిధంగా పీఎం కిసాన్ పథకంలో అనర్హులు ఉన్నట్లయితే ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగిందండి. సో, ఓకేనా. ఈ అనర్హులను కూడా తొలగించే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో, రీసెంట్‌గా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ 21వ విడత నిధులు విడుదల చేసే సమయంలో చాలామంది అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వానికైతే ఒక సమాచారం అయితే వెళ్ళడం జరిగింది. ఆ సమాచారం వెళ్ళడంతో ఈ నిధులనేవి డిలే కావడం జరిగిందండి. సో, ఎప్పుడో విడుదల కావాల్సిన నిధులనేవి నవంబర్ 19వ తేదీన విడుదల కావడం జరిగింది. సో, ఓకేనా. కాబట్టి ఎవరైతే అనర్హులు ఉన్నారో ఈ యొక్క లిస్ట్‌లో వారిని కూడా తొలగించే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో, ఓకేనా. మీకు అర్థమైందనుకుంటున్నాను. ఈ విధంగా అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులకు సంబంధించి, అదేవిధంగా పీఎం కిసాన్ 22వ విడత నిధులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ 2 పథకాలకు సంబంధించి నిధులనేవి ఫిబ్రవరి మొదటి వారం లేదా చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో, ఓకేనా. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో టాపిక్ అయితే ఇదేనండి. ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. మీరు అప్డేట్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే రైతులకు సంబంధించి వెంటనే మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది అవైలబుల్‌గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఎండ్ వరకు చూసిన థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.